కొన్ని సందర్భాల్లో దేవుడు పరీక్షించవచ్చు, శిక్షించవచ్చు. ఈరోజు నువ్వు కలిగిన అనారోగ్యానికి కారణం పరీక్ష, శిక్ష నువ్వు గమనించాలి, నువ్వు గుర్తించాలి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివితే ఒక వ్యక్తి అనారోగ్యం గుండా మంచాన్న పడ్డాడు అనే తెలుస్తుంది, కానీ అసలు ఎందుకు అనారోగ్యం గుండా వెళుతున్నాడో ఇక్కడ మనకు తెలియటల్లా. వెనక్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యానికి కారణం ఇప్పుడు తెలియకపోవచ్చు. ఎందుకని నువ్వు మంచం మీద ఉన్నావు కాబట్టి చేసేదేమో అని చెప్పు. మంచం మీద పడున్నావు కాబట్టి తాగలేవు, మంచం మీద పడున్నావు కాబట్టి వేషల దగ్గరికి వెళ్ళలేవు, మంచం మీద ఉన్నావు కాబట్టి కూనీ పనులు చేయలేవు, మంచం మీద ఉన్నావు కాబట్టి దొంగతనాలు చేయలేవు. తమ్ముడు చెల్లి వింటున్నావు, మంచం మీద పడి ఉన్నావు, రోగంతో నలిగిపోతున్నావు కాబట్టి బూతు సినిమాలు చూడలేవు, పాపిష్టి స్నేహాలు, పాపిష్టి చాటింగ్లు చేయలేవు. ఇప్పుడు సంగతి కాదు, అసలు ఈ రోగానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళు, బ్యాక్ వెళ్ళు. అహజ్యా గురించి ఉంది. అతడు పైనుండి కిందకు పడి మరణకరమైన స్థితిలో మంచం పట్టాడు అని మాత్రమే ఉంది. ఈ మంచం పడడానికి కారణం ఏమిటి అంటే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే అర్థమైంది వీడి జీవితం మంచిది కాదని. వెనక్కి వెళ్ళి చూస్తే అర్థమైంది వీడి ప్రవర్తన మంచిది కాదని, వీడి పద్ధతులు మంచివి కాదని. అలాగే మన జీవితంలో ఈరోజు కష్టం గుండా వెళుతున్నప్పుడు ఆ కష్టాన్ని మనం చూస్తాం, కానీ ఆ కష్టానికి కారణం ఏమిటో ఒక్కసారి వెనక్కి చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఒక్కసారి నువ్వు కలిగి ఉన్న అనారోగ్యానికి కారణం ఏమిటో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. గత సంవత్సరాల్లో మన జీవితాన్ని పరిశీలించుకుంటే బాగుంటుంది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనారోగ్యానికి కారణం గడిచిన కాలంలో నీ జీవితం ఒకవేళ దేవునికి అంగీకారంగా ఉండకుండా ఉంది కాబట్టి వచ్చి పడిందేమో పరీక్షించుకో. మీకు విషయం తెలుసా? ఆహాబు ఎంత పాపిష్టోడో తెలుసా? మహాపాపిష్టోడు. అన్యాయంగా అక్రమముగా ఒక నీతిమంతుని యొక్క ద్రాక్ష తోట కాజేయడానికి తను తన భార్య కలిసి తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చి చంపేశారండి. అన్యాయంగా చంపేశారండి. దేనికోసం? ద్రాక్ష తోట కోసం. అలా చంపేస్తే ఇదే ఏలియా వెళ్ళి నీతిమంతుడైనటువంటి నాబోతును మీరు ద్రాక్ష తోట కోసం చంపేశారు కదా, అయితే వినండి, ఎక్కడైతే ఏ కుక్కలైతే నాబోతు యొక్క శవాన్ని లేక రక్తాన్ని నాకినయో, నిన్ను నీ భార్యను అలాగే కుక్కలు వచ్చి రక్తాన్ని నాకుతాయి, కుక్క చావు చేస్తారు మీరు. అది చెప్పాడు ఏలియా. ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఈ మాట వచ్చి ఏలియా చెప్పాడు, ఆహాబుకు భయం అండి. ఏలియా సామాన్యుడు కాదు, ఏమంటే అది జరిగిద్ది. ఏం చేశాడో తెలుసా మీకు? ఆహాబు 23వ వచనం చదువుతున్నాను, 21వ అధ్యాయము. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులకు కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు మాటలు విని లేక ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. సూటిగా స్పష్టంగా చెప్పేశాడండి, నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల కుక్క చావు చేస్తావు. యెజెబెలు వినో, నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల అన్యాయంగా అక్రమముగా అవినీతితో ఓ ఆత్మీయుని యొక్క పొలాన్ని కాజేసే ప్రక్రియలో అతన్ని హత్య చేయించారు. కాబట్టి చెప్తున్నాడు దేవుడు, కుక్క చావు. యెజెబెలో, నీ శవం అడ్రస్ లేకుండా కుక్కలు వచ్చి ముక్కలు ముక్కలుగా తినేస్తాయి. ఆహాబో, కుక్క చావు చేస్తావు. ఏలియా వచ్చి ప్రకటించినప్పుడు ఆహాబు ఏం చేశాడో తెలుసా? ఇదేనండి దేవుడు కోరుకుంటుంది. ఆహాబు గురించి చదివారు కదా, ఎంత దుర్మార్గుడు, ఎంత పనికిమాలినవాడో. ఏలియా వచ్చి చస్తావు, కుక్క చావు చస్తావు నువ్వు అని అంటే ఏం చేశాడో చూద్దాం రండి. 27వ వచనము 21వ అధ్యాయము 1 రాజుల గ్రంథము. ఆహాబు ఆ మాటలు విని ఏ మాటలు విని?
ఏలియా గద్దింపు మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, ఎప్పుడైతే దేవుడు తన బ్రతుకేమిటో భవిష్యత్ ఏమిటో సూటిగా స్పష్టంగా తన సేవకుని ద్వారా చెప్పేశాడో, ఆహాబు భయపడ్డాడండి. భయపడి ఏం చేశాడో తెలుసా? ఉపవాసం ఉండి తన వస్త్రాలు చింపేసుకుని ఉపవాసం ఉండి దేవుని పాదాల మీద పడ్డాడండి. అయ్యా, పాపిష్టోడ్నే, దుర్మార్గుణ్ణే, నా భార్య మాట విని తన విశ్వాసాన్ని అనుసరించి ఎన్ని దుర్మార్గమైన పనులు చేశాను. నేను మంచోడిని కాదయ్యా, నేను పాపిష్టోడ్నేనయ్యా. వ్యాకుల పడుచుండగా, బాధపడుచుండగా దేవుడు చూశాడండి. దయచేసి గమనించాలి సహోదరులు, సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎందుకు గద్దింపుతో మాట్లాడతాడో తెలుసా? సతీష్ కుమార్ అనే సేవకుడు ఎందుకు గద్దిస్తూ మాట్లాడతాడో తెలుసా? గద్దిస్తూ వాక్యం చెప్తాడో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, తాను ప్రేమించు బిడ్డలను దేవుడు గద్దిస్తాడు. తాను ప్రేమించు బిడ్డలను తండ్రి గద్దిస్తాడు. ఆ గద్దింపులో ఏముంది? ప్రేమ ఉంది. ఆ గద్దింపు వల్ల వారిలో మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో తండ్రి గద్దిస్తాడు తప్ప వాళ్ళు నాశనం కావాలని కాదండి. ఏలియా దగ్గరకు వెళ్ళి అంత సూటిగా స్పష్టంగా గద్దింపుతో ఆహాబుకు యెజెబెలుకు చెప్పినప్పుడు ఆహాబు ఏం చేశాడో తెలుసా? ఉపవాసం ఉండి గోనె పట్టులు కట్టుకొని, సాధారణంగా గోనె పట్టు కట్టుకోవడం అంటే బహు దుఃఖముతో నిండిపోవడం. అయ్యో, నేను చేసిన పాపిష్టి పనుల వల్ల దేవునికి కోపాన్ని రేపానే, నేను వేసిన వేషాల వల్ల దేవుని యొక్క ఆగ్రహానికి ఈరోజు నేను లోనయ్యానే, ఎవరు నన్ను రక్షించగలరా? ఒక్క దేవుడు తప్ప. శిక్షిస్తాను అన్న దేవుడే కదా క్షమించగలిగింది. నాయనా, నన్ను శిక్షించకుండా క్షమించు. ఆహాబు అహజ్యా తండ్రి ప్రాకులాడాడు, ప్రాధేయపడ్డాడు. దేవుడు చూస్తాడంటారా? దుర్మార్గులు పశ్చాత్తాపడినప్పుడు, లేక ప్రాధేయపడినప్పుడు, పాపిష్టోళ్ళు ప్రాధేయపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ప్రలాపిస్తున్నప్పుడు దేవుడు చూస్తాడంటారా? చూడంటారా? ఆహాబు దుర్మార్గుడు తనకు రాబోతున్న శిక్షను గూర్చి సూటిగా ఏలియా చెప్పేసినప్పుడు వ్యాకుల పడ్డాడండి, ఉపవాసం ఉన్నాడండి. ఏం జరిగింది? 28వ వచనము, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి, ఏమిటి? ఆహాబు నాకు భయపడి వినయముతో ప్రవర్తించుట నేను చూచి తిని. ఏలియా ఏంటి నాయన? మరే నీకు విషయం చెప్పాలి. ఏమిటి నాయన? ఆహాబు నాడు చూశావు, అమ్మో పాపిష్టోడు, దుర్మార్గుడు, దుష్టుడు. కాదయ్యా, ఒక నిమిషం వినయ్యా, చెప్పు నాయన. వాడిలో మార్పు చూశానయ్యా, ఆహాబులో నేను మార్పు చూశాను. ఆహాబు వ్యాకుల పడ్డం నేను చూశాను, వినయముతో తన ప్రవర్తనను మార్చుకోవడం నేను చూశానయ్యా. కోపంతో గద్దించానే తప్ప నాశనం చేయాలని ఆశపడలేదు కదా. ఏలియా, ఆహాబును నేను చూశాను, ఆహాబులో మార్పు వచ్చింది, ఆ మార్పు నేను చూశాను. అయితే వాడు కుక్క చావు అన్నావు కదా, అదేనయ్యా. శిక్ష నుండి ఆహాబును తప్పించాలని ఆశపడుతున్నాను. తనకు విధించిన శిక్షను నేను క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడండి నేను ప్రకటిస్తున్న ఈ ప్రేమ కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. శిక్ష గురించి సతీష్ కుమార్ ప్రకటిస్తాడు. ఆ శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలో కూడా స్పష్టంగా తెలియచేస్తాడు. అది సహజంగా ప్రవక్త చేసే పని. వెళ్ళు, ఆహాబు నేను శిక్షించాలనుకోవటం ఏమంటున్నాడో చూద్దామండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం నేను చూశాను. అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. సహోదరుడా, సహోదరి, శిక్ష నుంచి తప్పించుకోవాలని ఆశపడుతున్నావా? దేవుడు నీకు విధించబోతున్న శిక్ష నుండి తప్పించుకోవాలని ఆశపడుతున్నావా? అయితే వినో, నీ ప్రవర్తనలో మార్పు దేవుడు చూస్తే, ఇందాక చెప్పాను కదండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్ష, జైలు శిక్ష అనుభవించేటటువంటి వ్యక్తిలో మార్పు కనిపిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆ శిక్షను తగ్గిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ శిక్షను కొనసాగించకుండా అతన్ని విడుదల చేస్తారు. ఎందుకంటే అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును బట్టి. నేను ప్రకటిస్తున్న దేవుడు కూడా నీ ప్రవర్తనలో మార్పు వస్తే, నీ మాట తీరులో మార్పు వస్తే,
నీ ఆత్మీయతలో మార్పు వస్తే ఆ దేవుడు నిన్ను కనికరించడానికి, తన కృపను చూపించడానికి, నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆహాబు లాంటి దుర్మార్గుడే, మీరు ఒకవేళ తర్వాత వీలుంటే 21వ అధ్యాయం చూడండి, ఎంత దుర్మార్గమే పనిచేశాడు. ఒక నీతిమంతుడు, ఇది నా పొలం కాదయ్యా, మా పితరులు నాకు ఇచ్చిన పొలం ఇది, ధర్మశాస్త్రం సెలవిస్తుంది పితరులు ఇచ్చిన పొలాన్ని అమ్మకూడదు. సో నాబోతు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని క్రియల్లో పెడుతున్నాడు. నాయనా, ధర్మశాస్త్రం సెలవిచ్చింది పితరుల యొక్క స్వాస్థ్యాన్ని మేము అమ్మకూడదు, దాన్ని మేము కాపాడుకోవాలి. దేవుని వాక్యానికి విలువనిచ్చిన నాబోతును అన్యాయంగా ఆహాబు, యెజెబెలు చంపించేశారండి ఆ పొలాన్ని కాజేయటానికి. ఎంత పాపిష్టి వాళ్ళండి, ఎంత పాతకానికి ఒడిగట్టారండి వీళ్ళు. అది చూసిన దేవుడు ఏలియాను పంపించి తెలియచేసేశాడు. ఏమని తెలుసా? యెజెబెలు, కుక్క చావు చేస్తుంది, శవం కూడా కనిపించకుండా కుక్కలు వచ్చి తన శరీరాన్ని తినిపడేస్తాయి. అలాగే ఆహాబు కూడా కుక్క చావు చేస్తాడు, అతని రక్తాన్ని కుక్కలు నాకుతాయి వచ్చి. సూటిగా స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. శిక్షించడానికి కాదండి, తాము చేసిన పాపాన్ని బట్టి రాబోతున్న శిక్ష ఏమిటో తెలియచేశాడు. శిక్ష ఏమిటో తెలియజేసినప్పుడు ఆహాబేమో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు సెలవిస్తున్నాడు 29వ వచనం, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపేస్తాను. అపాయం రావాల్సి ఉంది ఆహాబుకు, కానీ అపాయం రాకుండా ఆపేస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు కోరుకుంటుంది ఇదే. అహజ్యా విషయంలో కూడా దేవుడు అదే కోరుకున్నాడు. కాబట్టి రోషంతో ఏలియాను పంపించాడు. ఏమనుకుంటున్నాడు అహజ్యా? తనకు రోగం వచ్చిన కారణం తను చేసిన పాపం వల్ల. ఆ రోగాన్ని నుంచి బయటపడడానికి, నా పాదాల మీద పడడానికి బదులుగా వెళ్ళి ఎక్రోన్లో ఉన్నటువంటి బయల్జెబుబు దగ్గరికి వెళ్తాడేమిటి పిచ్చోడు? వెళ్ళి చెప్పు, తను చేసిన పాపిష్టి పనుల వల్ల తన మంచం మీద తను చస్తాడని చెప్పు. దేవుడు ఎందుకు అంత కఠినంగాను చెప్తున్నాడయ్యా అంటే, అతను చంపేయడానికి కాదండి, తండ్రి వల్ల ఏమైనా పశ్చాత్తాపడతాడేమోనని అలా ఖచ్చితంగాను కఠినంగా చెప్పాడు. కాబట్టే కదండి ఆహాబు పశ్చాత్తాపడింది. దేవుడు గద్దించిన కారణం తెలుసా? గద్దించే కారణం తెలుసా? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఎంతటి పాపినైనా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దించి మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల ఎటువంటి శిక్ష కాచుకొని కూర్చుందో తెలియచేస్తున్నాడు. కారణం ఏమిటంటే, కనీసం ఆ శిక్షకైనా నువ్వు భయపడి దేవుని వైపు తిరుగుతావేమో అని చెప్పి. అబ్బే, అహజ్యా అలా చెప్పినా సరే పశ్చాత్తాపడలా. ఆ తర్వాత వీలుంటే 1వ అధ్యాయం చదవండి. అహజ్యా తను చేసిన పాపముల వల్ల తనకు ఆ శిక్ష వచ్చి పడిందని చెప్పి, తను చావబోతున్నాడని చెప్పి సూటిగా ఏలియా చెప్పినా సరే పశ్చాత్తాపడలా, చచ్చిపోయాడు. నువ్వు చేసిన తప్పులను గూర్చి దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాప పడితే దేవుడు కనికరిస్తాడు. పశ్చాత్తాప పడకుండా పాపంలో సాగినట్లయితే పతనమైపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. ఎందుకు వస్తుంది రోగం? చెప్పాగా, పాపిష్టి జీవితం వల్ల సాధారణంగా వస్తుంది. ఎందుకు వస్తుంది కరువు? దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని విశ్వసించకుండా విచ్చలవిడిగా ఎవరైనా జీవిస్తే కరువు వచ్చి పడుతుంది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, కష్టం వస్తే ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రాకుండా దేశం అంతా తిరుగుతామంటే తిప్పలు తప్పవు. నెంబర్ 1, కష్టం వచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తను చేయాల్సింది ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని చదివితే స్పష్టంగా ఉంది. మీరు మీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆకాశాన్ని ఇత్తడిగా మార్చేస్తా, భూమిని ఇనుముగా మార్చేస్తా, పంటలు పండకుండా చేస్తా, వర్షం కురవకుండా చేస్తా, ఆకలి మంటల చేత మీరు అల్లాడిపోయే విధంగా చేస్తా. ఇదంతా ఎందుకు చేస్తానయ్యా అంటే, కేవలం మీ తప్పులు తెలుసుకుని నా దగ్గరికి వస్తారని చెప్పి, పశ్చాత్తాపడతారని చెప్పి. ఏలియా వీళ్ళు అంత ఖచ్చితంగా చస్తావు నువ్వు అని చెప్పినప్పుడే కదండి ఆహాబు పశ్చాత్తాపడింది, శిక్ష తప్పించుకుంది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, ఆహాబు పశ్చాత్తాపడ్డట్టుగా పడ్డాడు, మార్పు చెందినట్టుగా చెందాడు. ఆ తర్వాత మళ్ళా తోకపైకి ఇలా తిరిగింది. కుక్కత ఒక వంకర అన్నం చూసారా? మళ్ళా వంకర జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మళ్ళా శిక్షను కొని తెచ్చుకున్నాడు.
బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు నయోమి చేయాల్సింది ఏంటంటే తెలుసా అండి? బెత్లెహేము విడిచిపెట్టి పారిపోవడం కాదు, బెత్లెహేములోనే ఉండి తప్పును తెలుసుకోవడం. కరువు వచ్చిన పడిన కారణం ఏమిటి, మాలో ఉన్న లోపం ఏమిటి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. వారి జీవితాన్ని గమనించాలి, వాళ్ళ ఆత్మీయతను పరీక్షించుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని సరిచేసుకోవాలి. ఈ ఆర్థిక సమస్యలకు కారణం ఏమిటి అని మోకాల మీద పడి దేవుని సన్నిధిలో తమను తాము పరీక్షించుకుంటే తెలిసేది స్పష్టంగా. అది చేయలా. కరువు వచ్చిందని, ఆర్థిక సమస్యలు వచ్చినాయని, ఆకలి మంటలు రేగుతున్నాయని ఏం చేశారో తెలుసా? దేవుని దగ్గరికి రాకుండా దేవుడు ఉన్నటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి దేవుడు లేనటువంటి మోయాబు దేశానికి వెళ్ళి మిమ్మల్ని బ్రతికిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పినటువంటి ఎలీమెలెకు చచ్చాడో. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే రోగం నుంచి బయటపడగలిగినటువంటి అహజ్యాకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అహజ్య అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోవడం వల్ల చచ్చాడో. కానీ అహాబు పశ్చాత్తాపపడి రాబోతున్న శిక్షను తప్పించుకున్నాడు. కానీ దౌర్భాగ్యం, ఆ పశ్చాత్తాపాన్ని, అతనిలో వచ్చిన మార్పును కొనసాగించలేక మళ్ళీ పాపం చేసి శిక్షను కొని తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి తన ఆలోచనలను నమ్ముకొని కరువు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు దానికి కారణం మనం దేవునికి దగ్గరగా జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం కాబట్టి మనకి ఆర్థిక సమస్యలు వచ్చినాయి. ఒక్క చాప్టర్ వెనక్కి వెళ్తే తెలిసిపోతుంది ఆర్థిక సమస్యలు కారణం ఏమిటో. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. అది కారణం. ఈరోజు నీ ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి కరువుకు ప్రధాన కారణం, ఈరోజు నువ్వు కూరుకుపోయిన అప్పులకు ప్రధాన కారణం ఇష్టానుసారంగా నువ్వు ఆలోచించటం, నీ ఇష్టానుసారంగా నువ్వు డబ్బు ఖర్చు చేయటం, నీ ఇష్టానుసారంగా నీకు కావాల్సిందల్లా నీ స్థితికి శక్తికి మించింది భోగభాగ్యాల కోసం, వస్తు వాహనాల కోసం ప్రాకులాడ్డాం. దేవుని చిత్తం కాదు. నువ్వు కలిగి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించటమే అది దేవుడు కోరుకున్నాడు. కానీ నువ్వు చేసింది ఏమిటి? వాళ్ళను చూసి వీళ్ళను చూసి వీళ్ళతో పోల్చుకొని పులిని చూసేట వెనకటికి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళని వీళ్ళను చూసి నువ్వు అనవసరంగా నీ స్థితిగతులను మర్చిపోయి వాతలు పెట్టుకున్నావు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎంతసేపు భర్తకు బడి ఏడ్చేవాళ్ళు, ఎంతసేపు భార్య కష్టపడి తీసుకొచ్చినటువంటి జీతాన్ని కూర్చుని తినేవాళ్ళు పనికి మాలిన వాళ్ళు. ఆ భార్య పోరు భరించలేక పాపం రిటైర్మెంట్ వయసు వస్తున్నప్పుడు ఆ పెద్ద ఆయన లోన్లు పెట్టి అప్పు చేసి 3 ఫ్లోర్లు వేశాడండి. వేసిన తర్వాత ఈ భార్య ఉన్న సంతోషిస్తుందంటారా చెప్పండి? ఇద్దరు కలిసి వచ్చారు. అయ్యా ప్రార్థన చేస్తారా? దేనికోసం చేయమంటారు? చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మా ఆవిడేమో పక్కింటి ఆయన చూసి, పక్కింటిల్లు చూసి చూసారా అని చెప్పి ఆఖరికి ఆయన చూసి నాకు వాతలు పెట్టింది. నేనేమో అప్పులు చేసి బిల్డింగ్ 3 ఫ్లోర్లు కట్టేశా. అప్పులు తీర్చలేకపోతున్నా, చక్రవడ్డీ అల్లాడిపోతున్నా, తిన్నది సహించటల్లా, కంటికి నిద్ర ఉండడంలా, ప్రశాంతత లేదు. ఈ వయసులో రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఇక నాకు లోన్ ఇచ్చేవాడు ఎవడు లేడు. అక్కడ అల్లాడిపోతున్నావయ్యా, ప్రార్థన చేయ్యా. ఇప్పుడున్న అప్పులు తీరాలి అంటే, అప్పుడు నేను అన్నాను, అప్పులు తీరాలంటే పై ఫ్లోరు 2వ ఫ్లోర్ అమ్మేసేయండి, కనీసం అప్పులన్నీ తీరిపోతాయి అంటే అని చెప్పాడండి. 5 ఫ్లోరు 3 ఫ్లోర్లు అమ్మినా సరే అప్పులు తీరే ప్రసక్తి లేదయ్యా. ఎందుకని? ఈమె పోరు భరించలేక ₹2 వడ్డీ, ₹4 వడ్డీ, ₹5 వడ్డీ కూడా తెచ్చేసానయ్యా. బిల్డింగ్ పూర్తి అవుతుంది అనుకున్నాను, పూర్తి కాలేదు. ఇంకా రెంట్లకి ఇస్తే కనీసం ఎంత రెంట్లైనా వచ్చేవి. బిల్డింగు పూర్తి కాలేదు, రెంట్లకి ఇచ్చే పరిస్థితి లేదు. సరే నాయన, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏమని ప్రార్థన చేయమంటారు? మా ఇల్లు పూర్తిగా అమ్ముడవులాగున ప్రార్థన చేయయ్యా. ఈ ఇల్లు పూర్తిగా అమ్ముడైతే తప్ప మా అప్పులు తీరవయ్యా. మరి మీరెక్కడ ఉంటారు అయ్యా? ఈ అప్పులతో బ్రతకడం కంటే ఎక్కడొక గుడిసెలో ప్రశాంతంగా పప్పను తిని ఉంటావు నాయన. ఏం బతకండి అది? చక్కగా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ చక్కగా గృహం ఉంటే హ్యాపీగా బ్రతుకుతున్న వ్యక్తిని కాస్త మీరు ఉన్నారెందుకు అని చెప్పి పక్కవాడితో పోల్చి లేనిపోని భారాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి అప్పుల్లో ముంచివేసి ఆ తండ్రి అంటున్నాడు, పై 2-3 ఫ్లోర్లు అమ్మినా అప్పులు తీరవయ్యా, మొత్తం బిల్డింగ్ అంతా అమ్ముడుపోవాల్సిందే.
మీరెక్కడుంటారు? ఎక్కడో చోటు ఉంటామయ్యా. ఈ అప్పులతో మాత్రం మేము బ్రతకలేము నాయన. అర్థమవుతుందా? దేవుడు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే, ఆత్మీయత లేకుండా నిర్ణయాలు తీసుకుంటే, ఆడంబరాలకు పోయి నిర్ణయాలు తీసుకున్నట్లయితే, దయచేసి వినండి, సొసైటీలో మీరు అలుసైపోతారు, అప్పులు పాలైపోతారు, అల్లరి పాలైపోతారు, అవమానం పాలైపోతారు, ఆకలి మంటలతో తల్లడిల్లిపోతారు. ఎందుకు వచ్చింది ఆ కరువు? వాళ్ళు చేసిన తప్పుల వల్ల. ఏం చేస్తే ఆ కరువు తీరిపోతుంది? పశ్చాత్తాపడితే కరువు తీరిపోతుంది, ప్రభు దగ్గరకు వస్తే కరువు తీరిపోతుంది. కానీ చేసిందని తెలుసా? ఎల్లిమెలేకు తన భార్య ప్రభు దగ్గరకు రాకుండా, పశ్చాత్తాప పడకుండా, ప్రలాపించకుండా, తమ ప్రవర్తనను మార్చుకోకుండా పరుగున మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. దేశం మారినంత మాత్రం నీకు పట్టిన శని పోతుందా? వినండి ప్రియ సహోదరి సహోదరులు, మనం దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల ఉద్యోగం పోయింది, దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల వ్యాపారం నష్టాలు పాలైపోయింది, దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల నీ శరీరంలో ఆరోగ్యం పాడైపోయింది, దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నావు. దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల సమస్తాన్ని పోగొట్టుకున్న నీవు అమెరికా వెళ్తే బాగుపడతావా? ఆస్ట్రేలియా వెళ్తే బాగుపడతావా? దుబాయ్ వెళ్తే బాగుపడతావా? అమెరికా వెళ్ళిపోతే, దుబాయ్, కువైట్ వెళ్ళిపోతే ఈ కష్టాలు తీరిపోతాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ అప్పులకు కారణము నీ ఆత్మీయ హీనత్వము. ఆత్మీయ హీనునిగా దేవుడు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే నువ్వు కలిగి ఉన్న శని వస్తుంది. బతికిస్తానని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళి చచ్చిపోయాడండి. బతికించలా. కొడుకులు కూడా చచ్చిపోయారండి. వాళ్ళ పిల్లల్ని బ్రతికించలా. నయోమి విధవరాలే, ఓర్పా, రూతు ఇద్దరూ విధవరాళ్ళు అయిపోయారు. కారణం తెలుసా? బతికిస్తాం. ఎక్కడ? దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఈ లోకలు ఎవరు బ్రతకలేరండి. ప్రియ సహోదరి సహోదరులు, అనారోగ్యానికి కారణం ఏమిటో మీతో పంచుకున్నాను. ఈరోజు నువ్వు కలిగిన అనారోగ్యానికి కారణం ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీకు అర్థమైపోతుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నావు, ఎటువంటి అజాగ్రత్తలు, ఎటువంటి అపవిత్రమైన కార్యకలాపాలు, ఎటువంటి అవివేకపు తీర్మానాలు తీసుకున్నావు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నావా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏ తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు, ఏ తొందరపాటు నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు, ఏ తప్పటడుగులు వేశావు, నీకు అర్థమైపోతుంది. ఆ తప్పును తెలుసుకొని నువ్వు వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాప పడితే తప్ప. ఏలియా అహాబులో వచ్చిన ఆ ప్రవర్తనలో మార్పు చూశావా? అతడు బహు వినయముగా ప్రవర్తించుట నేను చూస్తున్నాను. దేవుడు నీలో మార్పు చూడకపోతే, నీ ప్రవర్తనలో, నీ పద్ధతులలో మార్పు దేవుడు చూడకపోతే, ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య నేను విడిచిపెట్టే ఛాన్స్ లేనేలేదు. అడుగుతున్నాను, ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్యను కొనసాగించాలనుకుంటున్నావా? ఆ సమస్యను ఈరోజు ప్రభు సన్నిధిలో సమాధి చేసి సమాధానంతో, సంతోషంతో, సమృద్ధి కలిగి జీవించడానికి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? సమస్యను సమాధి చేయాలనుకుంటున్నావా? అయితే విను, దేవునితో సమాధానపడు, దేవుని సన్నిధిలో సమాధానపడు. నీ లోపం ఏమిటో, నీ పాపం ఏమిటో నువ్వు గ్రహించు. నేను ప్రకటిస్తున్న ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి, ఒకవేళ మీ జీవితంలో దేవునికి చోటిచ్చినట్లయితే, వెనక్కి తిరిగి చూచి మీరు చేసిన పొరపాట్లు ఏమిటో గ్రహించినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, నా ప్రభు ఈరోజే జవాబిస్తాడు. అతడు వ్యాకులు పడడం, అతడు ఉపవాసాలు ఉండడం దేవుడు చూసి ఏలియాతో అంటున్నాడు, అహాబును చూసావా? వ్యాకులు పడుతున్నాడు, వినయముతో ప్రవర్తిస్తున్నాడు. అతన్ని నేను శిక్షించలేను. అతనికి వస్తుందన్న చెప్పిన అపాయాన్ని ఆపేస్తున్నాను. అతని కాలంలో నేను రానివ్వను. ఆ దేవుడు నీతో అదే మాట చెప్పబోతున్నాడు. అతనుకున్న అనారోగ్యాన్ని నేను తీసేస్తాను. అతని మీదకు వస్తున్న అపాయాన్ని ఆపేస్తాను. అతడు కలిగి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఆపేస్తాను. ఎందుకని? అతనిలో నేను మంచి ప్రవర్తన చూస్తున్నాను, మారు మనస్సును చూస్తున్నాను. ఆమెలో నేను మంచి మనస్సును, మంచి జీవితాన్ని చూస్తున్నాను. తాను కలిగి ఉన్న, పొందుకోబోతున్న శిక్ష అంతటిని కొట్టివేస్తాను. ఈరోజు దేవుడు నీకు చెప్పాలంటే నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి, వెనక్కి తిరిగి చూడాలి, లోపాలు ఏమిటి గ్రహించాలి. నువ్వు కలిగి ఉన్నటువంటి ఈరోజు పరిస్థితి కారణం పరీక్షో, శిక్షో అర్థం చేసుకో.